సెప్టెంబర్ 17 సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాస్తవ చరిత్రను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడండి. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి భయపడుతున్నది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలంటే భయపడుతున్నారు. కొంతమందికి భయపడుతున్నారు. కానీ మేము భయపడే ప్రధానమంత్రి కాదు నరేంద్ర మోడీ గారి గురించి మీకు తెలుసు అందరికీ. మేము భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పక్కా జరుపుతామని చెప్పి 3 సంవత్సరాల నుంచి అధికారికంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరుపుతా ఉన్నాం. మొత్తం పారా మిలిటరీ దళాలన్నీ కూడా కవాతు చేస్తుంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా వాళ్ళ శకటాలతో పాటు ఆ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తుంటే ప్రజల కోలాహల మధ్య జై తెలంగాణ, భారత్ మాతకి జై, వందే మాతరం నినాదాల మధ్య నిన్న కూడా బ్రహ్మాండంగా మన కవాతు జరిగింది, సాంస్కృతిక ప్రదర్శన జరిగినాయి. ఇలా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అధికారికంగా చెప్తాం. మాకేం భేషజాలు లేవు, మాకు వేరే భేషజాలు లేవు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కొన్నామంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ పార్టీ ఉన్నా కూడా మీరు తెలంగాణ విమోచన దినోత్సవం జరపండి, మేము వచ్చి దానిలో పాల్గొంటాం. మేము మాకు ఏ ఇబ్బందులు వచ్చి పాల్గొంటాం. కానీ మీ పేర్లు మార్చి చరిత్రను తరమరి చేసి మీరే గొప్పోలని చెప్పుకుంటే మాత్రం మేము పక్కా వ్యతిరేకిస్తాం. మేము గొప్పోలం, మా మోడీ గారి గొప్పలు, మా మోడీ గారి స్వాతంత్ర సంవత్సరంలో పాల్గొని ఎక్కడ చెప్పుకుంటలే. మేము మా పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసింది మా వాళ్ళనే మేము చెప్పుకుంటలే. మేము నిజంగా ఎవరైతే త్యాగాలు చేసిరో వాళ్ళ చరిత్ర చెప్తున్నాం. మేము నిజమైన వాస్తవ చరిత్ర ఏందో ఆ చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడు నా పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటాయి, వాళ్ళ వల్లనే వచ్చిన గొప్పలు చెప్పుకుంటాయి. కానీ ఇలా ఇక్కడ కరీంనగర్లో ఎంపీ ఉంటే విద్యాసాగర్ ఉండే మన కరీంనగర్ నాయకుడు విద్యాసాగర్ గారు వల్లనే 17th సెప్టెంబర్ అనేది బయటకు వచ్చింది. విద్యాసాగర్ గారు ఇలా 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం దీన్ని అధికారికంగా జరపాలని చెప్పి విద్యాసాగర్ గారు సిహెచ్ విద్యాసాగర్ గారు ప్రారంభించిన తర్వాతనే మా మీద లాఠీ చార్జ్ అయింది. ఈ పోలీస్ గ్రౌండ్ జెండా ఎగరేసం లాఠీ చార్జ్ చేసిర్రు. మా మీద కలెక్టరేట్ మీద జెండా ఎగరేసం మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు. మా కార్యకర్తలు, మా వెంకటనారాయణ గారు మా గురువు, ఆయన చేయి విరిగినాయి. రామకృష్ణ గారు రామకృష్ణ గారి ఆయన చేయి విరిగింది. చాలా మంది కార్యకర్తలది కాళ్ళు చేతులు లాఠీ చార్జ్ లో. కానీ ఏ పార్టీ నాయకుడు దెబ్బతిలే, కేవలం మేము మాత్రమే దెబ్బతిన్నాం.